హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన దేశంలో ఏ ప్రసిద్ధ రామ మందిరానికి వెళ్ళినా అక్కడి వారు రాముడు ఈ ప్రాంతానికి వచ్చాడని చెబుతూ ఉంటారు. అంతేకాదు దానికి తగిన ఆనవాలను చూపెడుతూ ఉంటారు. రఘునందనుడి పాదధూళి సోకిన చోట మందిరాలు నిర్మించి ఆధ్యాత్మిక సేవలో తరిస్తూ ఉంటారు భక్తులు. అలాంటి ప్రదేశాలు కొన్ని చెప్పమంటే తెలుగు రాష్ట్రాల వారు మాత్రం భద్రాచలమని టక్కుని చెప్పేస్తారు. భద్రాద్రి ఒకటే కాదు, ఇలా రామాయణంతో సంబంధం ఉన్నట్లుగా భావించే ప్రదేశాలు మన పొరుగు దేశాల్లో కూడా కనిపిస్తాయి. పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వివరాలను తెలుసుకోండి. ఆనాడు సీతమ్మ తల్లిని వెతుక్కుంటూ రామదండుతో కలిసిన శ్రీరాముడు లంకకు వెళ్లాల్సి వచ్చినప్పుడు సముద్రాన్ని దాటాలి. కానీ ఎటువంటి మార్గం లేకుండా లంక చేరడం కష్టం. అందుకోసం నిర్మించేదే రామసేతు. వానరులంతా కలిసి చెయ్యి కలిపి రాళ్ల సాయంతో నిర్మించుకున్న ఆ వంతెనే ఈ వంతెన. క్రమక్రమంగా కనుమరుగైపోతూ ఉండటం దురదృష్టకరం. ఈ వంతెనను తమిళనాడులోని పంబన్ దీవికి, శ్రీలంకలోని మన్నార్ దీవికి మధ్యలో నిర్మించారు. మన దేశంలో మహిమాన్వితమైన దివ్య క్షేత్రాలు 108 ఉన్నాయి. వాటిలో లేపాక్షి కూడా ఒకటి. పురాణాల ప్రకారం దీనికి ఈ పేరు రావడానికి రకరకాల కారణాలున్నాయి. ఆనాడు సీతమ్మ తల్లిని రావణుడు చెరబట్టి తీసుకెళ్తుంటే ఆమె కాపాడబోయి గాయపడ్డ జటాయును చూసిన శ్రీరామచంద్రుడు లేపక్షి అని పిలిస్తే జటాయువు లేచి నిల్చున్నాడని, కాలక్రమంలో ఈ ప్రదేశాన్ని లేపాక్షి అన్న పేరొచ్చిందని స్థల పురాణం చెబుతోంది. మరోవైపు శ్రీలంకలోని కోనేశ్వరం గుడికి సంబంధించి కూడా ఎన్నో సంఘటనలు అక్కడి ప్రజలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. రావణుడి భక్తికి మెచ్చి స్వయంగా శివుడే తన కోసం ఈ గుడిని కట్టించారని కొందరంటే, మరికొందరు మాత్రం రావణుడు చేసే చెడ్డ పనులను వదిలేయమని తన తల్లి చెప్పిందని, ఈ కోపంతోనే తన దగ్గరున్న కత్తిని దూరంగా విసిరాడని, అలా విసిరినప్పుడు అక్కడున్న కొండ రెండుగా చీలిందని అంటూ ఉంటారు. ఇలాంటి ఆసక్తికరమైన మరో కథ కూడా ఉంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.